ఓల్డ్ సిటీలోని మోస్ట్ అండర్ రేటెడ్ బిర్యానీ ప్లేస్కి వచ్చాం మనం. ఎంత ఓల్డ్ అంటే ఇక్కడ టిల్ డేట్ హండ్రెడ్స్ ఆఫ్ కేజీస్ ఆఫ్ బిర్యానీ ట్రెడిషనల్ వేలో కట్టెల పొయ్యి మీద చేస్తారు. ఓల్డెస్ట్ బిర్యానీస్ ఇన్ హైదరాబాద్. ఎపిసోడ్ 3 1952 నుంచి చాదర్ ఘాట్లో ఉన్న హోటల్ నయాగరా ఇస్ డెఫినెట్లీ హైదరాబాద్ వన్ ఆఫ్ మోస్ట్ అండర్ రేటెడ్ లెజెండ్స్. ఈస్ దిస్ బిర్యానీ స్టిల్ వర్త్ ద హైప్? రండి దీని సంగతి ఏంటో చూద్దాం. ఈరోజు మనకు చాలా స్పెషల్ పర్సన్తో ఉన్నాము. మీట్ నరసింహ ఉస్తాద్. ఈయన నయాగరా హోటల్లో బిర్యానీ షెఫ్ అనమాట. బంగారు పుండిలా ఉంది. ఈ ఇజాజీ ఫుడ్ షూట్ ఉందని చెప్పి నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇచ్చి డెడికేషన్ అలా ఉండాలి. చాయ్ బిస్కెట్ ఫుడ్ వీడియో వస్తున్నారంటే. నయాగరా స్పెషల్ మటన్ జాఫ్రానీ బిర్యానీ అద్భుతంగా ఉంది చూడడానికి. అర్జెంట్ స్టార్ట్ చేద్దాం బ్రో. అరోమా హిట్స్ వెరీ హార్డ్. నరసింహ గారు నమస్తే. నమస్తే సార్ మీరు ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి బిర్యానీ వండుతున్నారు? 40 సంవత్సరాలు సార్. 25 సంవత్సరాలు బిర్యానీ వండుతున్నా. మనం ఇక్కడ చేసింది మాత్రం 40 సంవత్సరాల నుంచి ఇదే హోటలు, ఇదే నాగరా. అబ్బా, ఇక్కడ బయట కూడా ఇక్కడ వెళ్ళలేదు, ఇక్కడ తిరగలేదు. ఇక్కడనే నేర్చుకుని ఇక్కడనే బిర్యానీ స్టార్ట్ చేసిన. ఎంజాయ్. సార్ మీకు ఈ హైదరాబాద్ బిర్యానీ రెసిపీ ఎవరు నేర్పించారు సార్? ఎవరు నేర్పలేదు సార్, నా దిమాకు. మీరే నేర్చుకున్నారు? నేను ఇక్కడ పని చేసినా కానీ మాస్టర్లను బట్టి నేర్చుకున్నాను అంతే. ఒకరిని మస్క కొట్టాలి, ఎవరిని అడుకోలేదు, ఎవరిని చేయలేదు. అది తుప్పి నేను చేయకూడదు ఈ లైన్లో జరిగిపోయినా అయిపోయింది. కాక ఇంక ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకున్నా దాని మీద. ముక్క తిన్నావు బ్రో? వెరీ టెండర్. యూట్యూబ్లో అప్పుడెప్పుడు ఇంట్లో ట్రై చేయడానికి బిర్యానీ అది చూసినప్పుడు నేను అమ్మ ఇంత ప్రాసెస్ అన్నట్టున్నా. ఆయన ఏంది బ్రో పొలాల్లో ఎరువు చల్లుతారు కదా అట్లా చేస్తాడు ఆయన. సింగిల్ హ్యాండ్ నరసింహ. ఒక్క ముద్ద సాలిడ్గా ముక్క అన్నం మసాలా కలిపి తిను బ్రో. ఎప్పుడైనా ఫుడ్డీస్ చెప్పినట్టుంటే మంచిది. నేను రానింటికి ఇన్నే ఉంటా. సరే మీరు ఇందాక చేస్తుంటే చూస్తాను మసాలాలన్నీ మంచిగా చేత్తో వేసేస్తున్నారు సార్ మీరు, మైండ్ కాలో లేకుండా. అది మీకు ఎలా వచ్చింది సార్? నాకు స్టార్టింగ్ ఫస్ట్ నుంచి అదే అలవాటు పడిపోయింది సార్. తర్వాత ఏమైనా కొత్త చెక్ చేసుకుంటాం, చెక్ చేసుకొని మళ్ళీ సరి చేసుకుంటాం దాన్ని, అంతే ఏం లేదు. కానీ కొలతలు గిలతలు అనేది నాకు ఇప్పటివరకు నేను ట్రైనింగ్ చేయలేదు కాదు. నరసింహ గారు మీరు రోజుకి ఎన్ని కేజీలు బిర్యానీలు చేస్తారు ఇక్కడ? ఓ మటన్ 50 కేజీలు పోతుంది సార్. బా 100 కోలు చికెన్ పోతుంది. మొత్తం మీరే దగ్గర ఉండి చేపిస్తారు? మొత్తం మన చేతి ఉన్నాయి. కొంచెం కూడా ఎగ్జాజరేట్ చేయట్లేదు. దిస్ ఈజ్ ది బెస్ట్ హైదరాబాదీ బిర్యానీ ఎవర్ హ్యాడ్. ముక్క, రైసు, మసాలా ఎవ్రీథింగ్ అదిరిపోయినాయి. అసలు ఈ ముక్క ఏంటి ఎంత బాగుంది. ఇందాక ఆయన జాఫ్రానీ బిర్యానీ చేసేటప్పుడు నెయ్యితో పాటు ఒక స్పెషల్ జాఫ్రాన్ ఇట్లా జల్లారు చూడు, దాని టేస్ట్ తెలుస్తుంది బ్రో. సార్ మీదే ఊరు సార్? నా మహమ్నాథ్ డిస్ట్రిక్ట్ సార్, భూత్పూర్ మండల్, మహబూబ్ నగర్ జిల్లా. భూత్పూర్ మండల్. మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారండి? నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చాను సార్, 14-15 సంవత్సరాలు వచ్చేసినాను. మీరు నయాగరాలోకి ఎట్లా వచ్చారు చెప్పండి? నేను స్టార్టింగ్ హైదరాబాద్ పెద్ద బస్ స్టాండ్లో ఎప్పుడైతే దిగినో మళ్ళీ రోజు ఇక్కడ హోటల్కి సెట్ అయిన స్ట్రేట్గా. హైదరాబాద్ ఎక్కడ హోటల్ తిరగలే, హైదరాబాద్ గల్లీ తెలియదు నాకు. వచ్చక బ్రిడ్జి దాటినా ఇట్లా చెదరగట్టు హోటల్కి వచ్చేసిన అంతే. ఇక్కడ పని అడిగినా ఇచ్చేసిన వాళ్ళు అట్లే స్టార్ట్ అయిపోయింది. ఈ ముక్క చూడండి, పీస్ నల్లి మొక్క ఇది. అటే బావ్ నరసింహ గారు థ్యాంక్స్. ఇది లెజెండ్. ఈ 3 ఏమేమి బిర్యానీలు అండి? ఇదొకటి జాఫ్రాన్ బిర్యానీ సార్, స్పెషల్. బోటి పెద్దగా ఉంటుంది, మసాలాలు అలాగే ఉంటాయి. కోవా, జాఫ్రాన్, అసిల్ ఘీ మొత్తం దీంతో జాఫ్రాన్ బిర్యానీ. ఇది రెగ్యులర్ నార్మల్ బిర్యానీ, మటన్ బిర్యానీ. పక్కది చికెన్ బిర్యానీ. జాఫ్రాని మటన్ కి నార్మల్ మటన్ కి ఇందులో ముక్క సైజ్ పెద్దగా ఉంటుంది. ముక్క పెద్దగా ఉంటుంది. దీంట్లో ఐటమ్స్ కూడా ఎక్కువ పడతాయి. జాఫ్రాన్ పడుతుంది, అసిల్ ఘీ పడుతుంది, కోవా పడుతుంది. దాంట్లో వాడే అంత పూర్తిగా మామూలుగా అది రెగ్యులర్
హైదరాబాద్లో ఎక్కడ నడిచినా అదే ఐటమ్స్. సార్ ఒక చిన్న క్వశ్చన్ ఉంది, మీరు ఇన్ని బిర్యానీలు ఎన్నేళ్ళుగా చేశారు కదా, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఏం తినాలనుకుంటారు సార్? ఏం లేదు సార్, కాకపోతే ఇక్కడ తినాలి, నేను కూడా తిన్నా. మీరు చేసి దాని మీద అయితే ఎప్పుడో బుద్ధి పెట్టినప్పుడు తినానని కాదు, లేదంటే ఇక్కడ తినబుద్ధి కాకపోతే ఇంటికి కొంచెం ఏదో పార్సల్ తీసుకొని పోతాను. ఈ బిర్యానీలో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే బ్రో, ఇది అటు స్పైసీగా లేదు, ఇది అటు స్వీట్గా లేదు, రెండింటి మధ్యలో స్వీట్ స్పాట్ బ్యాలెన్స్ అని కొట్టింది ఇది. నాకు రోజు ఇదే పెట్టినది ఇంకా, కానీ నేను అప్పుడు 5XL అవుతాను. ఈ బిర్యానీ హైదరాబాద్ ముస్లిం పెళ్ళిళ్ళ టేస్ట్లో ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోయింది బ్రో. యా, దిస్ ఈస్ దట్ సేమ్ బిర్యానీ. హైదరాబాదీ షాదీ కా ఖానా బ్రో. కట్టెల పొయ్యి మీద వండిన టేస్ట్ ఏమో తెలుస్తుందా నీకు ఈరోజు? యాక్చువల్లీ కదా, కట్టెల పొయ్యి మీద వండితే ఆ టేస్ట్ ఎందుకు వస్తుంది తెలుసా? నరసింహ గారు, చాలా చోట్ల ఇప్పుడు రెస్టారెంట్లో ఎక్కడ కట్టెల పొయ్యి మీద చేయట్లేదు, కానీ మన దగ్గర మాత్రం నయాగరాలో మీరు ఇప్పటికి కూడా కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు. అసలు ఎలా చేయగలుగుతున్నారు ఇప్పటికి కూడా? రెసిపీ ఏంటి? ఏం లేదు సార్, ఇప్పుడు రేపు పిల్లలు కూడా కష్టం చేసేటోళ్ళు లేరు. అవును, ఈ కట్టెల పొయ్యి నానేటాలకు పిల్లలు దింకపోతారు. ఈ సేట్లకి ఏంటి ఉరకడుసు అవసరం, దాన్ని బట్టి కట్టెల పొయ్యి పెంచేయడానికి ఇంకా అందరు గ్యాసులు కూడా తయారైపోయారు, రెడీమేడ్ అవి. కష్టం కదా కట్టెల పొయ్యి మీద? కట్టెల పొయ్యిన కష్టం, అగ్గికాడ నిలబడాలి, శరీరంలో రక్తం గడ్డలు కడతాయి, కరిగిపోతుంది, శరీరం ఖరాబ్ అవుతుంది. ఇంత చాలా నెలల నుంచి ఖరాబ్ చేస్తే ఆ కట్టెలు అగ్గి మీద చేయాలంటే చాలా ఇబ్బంది. అది ఎండ్ల కొద్దిగా చేసిన వాళ్ళు చేసిండ్రు, నేను కూడా చేసిన వాళ్ళ తతన. ఇప్పుడు ఈ పూర్వలు చేయలేరు కట్టెల మీద. అందుకొరకు ఒక రెడీమేడ్ ఏంటంటే గ్యాస్, ఒక 20 నిమిషాలు పెట్టినామనుకో అర్ధ గంటలో బిర్యానీ తయారైపోతుంది. గ్యాస్ విన అర్ధ గంటలో బిర్యానీ తయారైపోతుంది. నిప్పు విన ఏంటంటానంటే 1 గంట కావాలి. 1 గంట అగ్గి విన నించే ఉరికి దాని నీరు మొత్తం పోయి నూనె రావాలి. మళ్ళీ అది నూనె గుంజుకున్నప్పుడే మనకు బిర్యానీ, దమ్ బిర్యానీ అనేది ఒకటి. టేస్ట్లో ఏం డిఫరెన్స్ వస్తుందండి కట్టెల పొయ్యి మీద? కట్టెల పొయ్యే టేస్ట్, ఇదే టేస్ట్ బాగుంటుంది, టేస్ట్ ఎక్కువ ఉంటుంది. గ్యాస్లో పోయింది ఇప్పుడు రేపు రెడీమేడ్ ఎక్కువ అయిపోయారు. పబ్లిక్ తినేటోళ్ళు అట్లే అయినరు, అమ్మేటోళ్ళు అట్లే అయినరు. జల్దీ కావాలి. ఈ 10 గంటలు వెనకనే అమ్మడం అంటే ఎట్లకి వస్తాయి, గ్యాస్ విన అయితేనే వస్తాయి, కట్టెల విన లేట్ అవుతుంది. ముక్కలు వెళ్ళిపోతున్నాయి స్మూత్గా. మేకింగ్ ప్రాసెస్ చూసిన తర్వాత ఈ టేస్ట్కి, అంటే ఈస్ బీన్ డూయింగ్ ఫ్రమ్ 40 years, 40 సంవత్సరాల నుంచి చేస్తున్న ఒక వ్యక్తి ఇంత ప్రొఫెషనలిజం లైక్ అలవోకగా, వెరీ అలవోక. ధోని క్రికెట్ ఎలా ఆడతాడు అంతే. ఇంకా ఇజా చెప్పిన తర్వాత దెర్ ఇస్ నో వర్ణించడం. ఈ బిర్యానీ మటన్ నచ్చిన వాళ్ళకి కూడా ఈ బిర్యానీ స్మూత్గా వెళ్ళిపోద్దిరా. ఐఎమ్ టెలింగ్ యూ దట్. ఇప్పుడు జనరల్గా ముస్లింల రెస్టారెంట్ అంటే వంట చేసే ఆయన షెఫ్ బార్చి కూడా ముస్లిం ఉంటారని అనుకుంటారు కదా? లేదు, అట్లేం లేదు సార్. హిందూ ముస్లిం అనేది తేడా లేదు వంటలు చేసే దాంట్లో. నేర్చుకున్న మాస్టర్ ఎవడైనా పర్వాలేదు. అంటే నా చేతి ఇక్కడ వీళ్ళకి నచ్చింది, ఈ జాగాలో వేరే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి నచ్చదు. అది ఇక్కడ 10 మంది వచ్చిపోయినరు, వాళ్ళకి సట్ కాల. నేను ఇంటికాడ కూర్చుంటే కూడా మళ్ళీ నన్ను తొలుకొచ్చింది. మా చేతులు కూడా మంచి వాళ్ళకి నాకు సెట్ అయిపోయింది. లేకుంటే నాకు కూడా బయటికి వెళ్తే 10 హోటళ్ళు దొరుకుతాయి, కానీ నేను చేయదలుచుకోవాలా. ఒకటే జగల పేరు ఉండాలా. అంటే నయాగరా హోటల్లో గత 40 ఏళ్ళ చరిత్రలో ఎవరు ఏ రోజు వచ్చి బిర్యానీ తిని గుర్తుపెట్టుకున్నా అది మీ చేతితో వెళ్ళిన బిర్యానీ. థ్యాంక్ యూ సో మచ్ నరసింహ గారు, మీతో కలిసి చాలా మంచిగా అనిపించింది. బ్యూటిఫుల్ పర్సన్ యువర్. థ్యాంక్ యూ అండి. పాండు బ్రో, క్వశ్చన్ ఆఫ్ ది డే, ఈస్ నయాగరాస్ మటన్ జాఫ్రానీ బిర్యానీ వర్త్ ది హైప్ ఆర్ నాట్? ఈ మటన్ ముక్కత తిని చెప్తున్నా, ఎస్ ఇట్ ఈస్. ఇది సాదా గీ, నయాగరా వాళ్ళది, వీళ్ళే తయారు చేసిన గీ అని పోసాడు ఆయన. బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ బిర్యానీ ఈస్, ఈ బిర్యానీలో మీకు ఒక రకమైన రిచ్ యూనిక్ ఫ్లేవర్స్ తగులుతాయి. అవి ఐ థింక్ మీకు హైదరాబాదీ ముస్లిం వెడ్డింగ్ పెళ్ళిలో తప్ప ఈ బిర్యానీకి ఎక్కడ దొరకదు. దట్ ఈస్ ది బ్యూటీ. ఇది మరి పరిస్థితి. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇంకే ఓల్డెస్ట్ బిర్యానీ స్టోరీ తెలుసుకోవాలని కింద కామెంట్స్లో చెప్పండి. టిల్ దెన్ బై బాయ్.